We can start in Anantagiri Hills in the trekking point, and we are start the trekking. And watchtower is more stands in the watch. అదిగో కనిపిస్తుంది కదా, అదే వాచ్ టవర్. సో అందరం వెళ్తున్నాం. స్టార్ట్ అయిపోయింది ఇక్కడ మా గేమ్. ఇక స్టార్ట్. రాలే రచ్చే రచ్చ. సో కెమెరామెన్ సుబ్బుతో ఆల్ ఫ్రెండ్స్. అయ్యో ఇంత దూరం ఉంది అనుకుంటున్నారా? ఎంత దూరం ఉన్నా సరే ఎక్కేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత రాళ్ళు, మొత్తం రాళ్ళే. కింద పడ్డామా మూతి పగిలిపోద్ది. అయినా సరే తగ్గేదే లేదు కదా, మంది వెళ్తూనే ఉంటాం. దూసుకుపోయే బాణానికి అడ్డొస్తే ఆగదు కదా, చించుకొని వెళ్ళిపోవడమే. ఒక ఫారెన్ అబ్బాయి ఉన్నాడు. హలో ఫారెన్ బాయ్, హాయ్ చెప్పండి. అందరూ ఒకసారి హాయ్ చెప్పండి. అరుగు 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 అరుగు. ఈ తుప్పల్లో ఉన్నాడు. ఈయన ఎప్పుడు తుప్పల్లోనే ఉంటాడు, ఎందుకో తెలీదు. తుప్పల్లో ఏం చేస్తాడో తెలీదు. తుప్పల్లో ఏం చేస్తున్నాడు జీవన్? తుప్పల్లో ఏం చేస్తున్నావు? మేమందరం చూడాల్సిందే, నువ్వేం చేస్తున్నావు? అదిగో రాళ్ళు పెట్టి కొడుతున్నాడు. తుప్పల్లో ఏం చేస్తున్నావు అంటుంటే స్టార్ట్ అయిపోయింది. ఇంకా మాకు అంత రాళ్ళు రప్పలే. ఒక్కసారి మన కెమెరామెన్ ఇటు తిప్పుదాం, ఏం చేస్తున్నాడో చూసేద్దాం. అదిగో లేదు లేదు, అందరినీ పైకి చూపిద్దాం అండ్ ఆయనకి తెలియకుండా వీడియో చేద్దాం. అడ్డుగో చూడండి, తుప్పల్లోకి వెళ్ళేది దీనికోసం. ఇదేనా చేసేది? ఒక ఇండియన్ అబ్బాయి ఉండి ఎక్కడ పడితే అక్కడ చేస్తారా? చిచ్చి, ఇంత బ్యాడ్ బాయ్. సో మనం ఇంకా వెళ్ళిపోదాం పైకి. అండ్ బిగిన్ అయిపోయింది కదా. సో అయిపోయింది ఎనర్జీ. అప్పుడే మా వాళ్ళకి వాటర్ అవుతున్నాయంట, కానీ వాటర్ తెచ్చుకోలేదు కదా. సో ఇంక చేసేది ఏం లేదు, వాటర్ లేకుండానే మనం ఎక్కాలి. ఆల్మోస్ట్ మనం పైకి ఎక్కేసాం. ఒక 5 minutesలో మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మన వాచ్ టవర్. ఎక్కడుంది? సో కనపడట్లేదు, అది ఏదో రాంగ్ రూట్ వచ్చాం. కానీ మన బాయ్స్ అందరూ ఇక్కడే ఉన్నారు. సో మన బాయ్స్ అందరినీ చూపిద్దాం. అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క ఫోజ్ ఇస్తున్నారు, కానీ ఎవరు హాయ్ చెప్పట్లే కెమెరాకి. సో అదే కదా, సాయి బ్రో ఏదో చేస్తున్నాడు, కెమెరా ఓపెన్ చేసి ఫోటో వ్యూస్ తీస్తున్నాడా. సరే ఓకే, మనం కూడా ఒక వ్యూ చూపిద్దాం ఎలా ఉందో. సో మనం వ్యూ ఇప్పుడు అంటేది, మనం అక్కడి నుంచి వచ్చాం, అక్కడుంది మన కార్. సో అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చేసాం. ఎంత వాటర్ అయినా తాక్కుండా ఉండేవాడే కదండి మగోడు. సో చూసారా, మనం 5 minutes అనుకున్నాం కదా, 5 minutes కాదు, ఇంకొక 1/2 hour పడుతుంది. అదిగో అక్కడుంది వాచ్ టవర్. అదిగోండి, చూసారు కదా, అదే వాచ్ టవర్. మనం అక్కడ కింద నుంచో చూసాం. ఎక్కడి నుంచి చూసాం? మన పాయింట్ అది. సో ఇదిగో హాయ్ జీవన్, హాయ్ చెప్పు జీవన్. అండ్ సాయి బ్రో ఏంటో మొత్తం కెమెరాతో మొత్తం ఫోటోలు హల్చల్ లేవేస్తున్నాడు. అండ్ మీరు చూసారా, వ్యూ టవర్లో చాలామంది ఉన్నారు. ఒకసారి వాళ్ళందరినీ జూమ్ చేసి చూపిస్తాను ఎంతమంది ఉన్నారు. అదిగో చూడండి ఎంతమంది ఉన్నారు. సో మన కెమెరా కొంచెం సరి కనపడట్లేదు, ఓకే, బట్ ఓకే, చాలా దూరంలో ఉంది. అండ్ మన వాళ్ళందరూ వెళ్తున్నారు. సో మనం వెళ్ళిపోదాం, లేట్ ఎందుకు, ఫాస్ట్గా వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత లోయిందో. ఆఫ్టర్ 2018లో ఇక్కడే ఇప్పుడు వాచ్ టవర్ లేకుండే మేము అందరం వచ్చినాం, మా ఫ్రెండ్స్ అందరం కలిసి. సో అప్పుడు ఇక్కడ కొన్ని ఫొటోస్ ఉన్నాయి, ఇందులో ఈ వీడియోలో మనం యాడ్ చేద్దాం ఆ ఫొటోస్ కూడా. ఆ 2018 ఫొటోస్ అన్నీ ఇప్పుడు యాడ్ చేద్దాం. ఇక్కడ వర్షాకాలంలో మొత్తం వాటర్ వెళ్తూ ఉంటాయి ఇక్కడ. సో ఇప్పుడైతే వాటర్ లేవో, మొత్తం డ్రై అయిపోయింది, మొత్తం ఎండిపోయింది, మొత్తం స్టోన్స్ ఉన్నాయి. అండ్ కొంచెం తడి ఉంది, బట్ వాటర్ ఉన్నట్టు ఉన్నాయి. సో మనం ఈ కింద నుంచి చూపిస్తాను ఎలా ఉంటాయి వాటర్ అనేది. సీజన్ అయితే మస్తు వాటర్ వెళ్తూ ఉంటాయి ఇదే వేలో. సో మీకు ఇక్కడ చిన్న జార్ వెళ్తుంది.
సో అది మీరు చూడొచ్చు. ఈ జార్ వల్ల మనం జస్ట్ కాలు తడిస్తాయి అంతే, అంతకుమించి ఏముండదు. జస్ట్ చూడండి ఇన్ని వాటర్ వెళ్తున్నాయి. సో ఇదే అక్కడ నుంచి వెళ్తున్న వాటర్ ఇది. మీరు ఇక్కడ చూస్తే మీకు క్లియర్గా కనిపిస్తాయి వాటర్. ఇవ్వండి అండ్ వాటర్ కనిపిస్తున్నాయి. వాటర్ మీకు దగ్గర నుంచి చూపిస్తాను వాటర్. అండ్ ఇదే వాటర్. ఇక్కడ ఎవరో వంట వండుకొని ఇక్కడ గిన్నె వదిలేశారు. సో మనం ఆ గిన్నెని మీకు క్లియర్గా చూపిస్తాను. మీకు కనిపించింది ఆ గిన్నె ఎక్కడుందో, ఇదిగో గిన్నె. మరి ఇది ఇక్కడికి ఎట్లా ఎవరు వదిలేశారో ఏంటో తెలీదు. సో మనం ఈ వీడియో చూస్తే వాళ్ళ గిన్నె అయితే ఒకసారి మనకి చెప్పండి మీ గిన్నెని. సో ఇది ఎక్కడుందంటే మన వాచ్ టవర్ వెళ్ళే దారిలో ఉంది గిన్నె. సో ఆ గిన్నె ఎవరిదో ఒకసారి చెప్తే కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. ఆ గిన్నె ఎవరిదో కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే చూద్దాం ఎవరిదో అని.